ఇది మహాభారతంలోని ఒక అరుదైనటువంటి కథగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మహాభారతంలోని ఇదొక మరచిపోయినటువంటి ఘట్టంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది ధర్మం కోసం తన ప్రాణాలను సమర్పించినటువంటి ఒక యువ యోధుని యొక్క కథ. ఆ యువ యోధుడు ఎవరో కాదు, అర్జునుడికి మరియు నాగలోక కన్య ఉలూపికి పుట్టినటువంటి సంతానమే ఈ వీరుడి పేరు ఆరావన్. అర్జునుడు ఒకానొక సందర్భంలో నాగలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉలూపి అర్జునుడు చూసి ప్రేమలో పడటం, అలాగే అర్జునుడు కూడా అంగీకారం తెలిపి వారిద్దరి మధ్య ప్రేమ మొదలై పెళ్లి చేసుకుని అక్కడే గడిపినటువంటి క్షణాలలో దానికి ప్రతిఫలంగా పుట్టినటువంటి వాడే ఆరావన్. నాగకుల రక్తం అలాగే పాండవుల యొక్క రక్తం కలిసి పుట్టినటువంటి వాడే ఈ ఆరావన్. ఇతను చాలా చిన్న వయసు నుండే శౌర్యంలో ఎంతో అగ్రగణ్యుడయ్యాడు. అతనిలో నాగుల యొక్క తెలివి, అర్జునుడి యొక్క ధైర్యం, అలాగే ఉలూపి యొక్క దయ అన్నీ కలిపి అతనిలో ఉన్నాయి. కురుక్షేత్ర యుద్ధం మొదలు కాబోతున్న రోజులలో పాండవుల యొక్క శిబిరాలలో అయితే ఏదో ఆందోళన అయితే కనిపించింది. దేవతలు కృష్ణుడికైతే ఒక రహస్యమైతే చెబుతారు. అది ఏమిటంటే, ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం రావాలి అంటే ఒక శక్తివంతుడిని బలి ఇస్తేనే వారికి విజయం వరిస్తుంది అని దేవతలు కృష్ణుడితో అయితే చెబుతారు. ఈ మాటలనే కృష్ణుడు వెళ్ళి పాండవులకైతే చెబుతాడు. పాండవులు ఈ మాటలు విన్నాక వారి యొక్క గుండె అయితే గట్టిగా కొట్టుకోవడం మొదలయ్యాయి. ఎవరు బలి ఇస్తారు, ఎవరు ప్రాణాలు ఇస్తారు, ఎవరున్నారు అని వారిలో వారే మాట్లాడుకుంటూ ఆందోళన పడుతూ ఉన్నారు. అక్కడే ఉండి అది విన్నటువంటి అర్జునుడి యొక్క కుమారుడు ఆరావన్, మన వారి కోసం నేనున్నాను, నేను ప్రాణత్యాగం చేస్తాను అని ముందుకు వచ్చాడు. అప్పుడు అతని ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో ధైర్యం అయితే కనిపించింది. పాండవులకి, నాన్న, పెదనాన్నలు, బాబాయిలకు విజయానికి నా ప్రాణాలనైనా అర్పిస్తాను. అలాగే నా రక్తం ధర్మం కోసం కారిస్తే ఆ రక్తం వృధా కాదు అని చెబుతాడు ఆరావన్. ఆ మాటలకు పాండవులందరూ కన్నీరు పెట్టుకుంటారు. అర్జునుడైతే ఆరావన్ మాటలు విని తట్టుకోలేక అతనిని ఆలింగనం చేసుకుంటాడు. అర్జునుడు బాధతో, అర్జునుడి యొక్క మనసులో చెప్పలేనంత బాధ, తన కుమారుడిని బలి ఇవ్వాల్సి వస్తుంది అనే బాధ కళ్ళల్లో నీటి రూపంలో బయటకు వస్తుంది. ఇంకా చేసేదేమీ లేక అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు అర్జునుడు. అయితే ఆరావన్ వారందరితో ఒక మాట అయితే చెబుతాడు. ఏమని అంటే, నాకు ఒక కోరిక ఉంది, నేను భార్య లేకుండా మరణించలేను అని చెబుతాడు ఆరావన్. అలాగే ఒక రాత్రైనా నేను వధువుతో జీవించాలి అని కూడా చెబుతాడు. ఆ మాటలను విన్నటువంటి పాండవులందరూ శిబిరంలో నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు చేసుకుంటారు, చేసుకున్న రేపే విధవరాలవుతారు అని ఆలోచనల్లో పడతారు పాండవులు. ముందుకు కూడా ఎవరు రారు. అలా ఆలోచనలో ఉండగా పాండవులు ఆ శిబిరం మొత్తం నిశ్శబ్దంతో ఉంటుంది. ఆ నిశ్శబ్దంగా ఉన్న సమయంలో కృష్ణుడైతే చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకైతే వస్తాడు. వచ్చి
ఆరవ నీ కోరికనేది వృధా కాదు, నీకు పెళ్ళి జరుగుతుంది అని చెబుతాడు కృష్ణుడు. వెంటనే కృష్ణుడు తన మాయాశక్తితో మోహిని రూపమైతే ధరిస్తాడు. ఒక అపూర్వమైనటువంటి సుందరి రూపంలో కృష్ణుడైతే ప్రత్యక్షమవుతాడు ఆరావళి ముందు. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి తయారుగా ఉన్నాను అని చెబుతుంది ఆ మోహిని. అప్పుడు వెంటనే ఆ యొక్క యుద్ధ భూమిలోనే దీపాలతో మరియు మంత్రాలతో ఘనమైనటువంటి వివాహం అయితే జరిగింది. ఆరావణ్ చాలా ఆనందంతో ఆ మోహిని వైపు అయితే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆరావణ్ మాట్లాడుతూ, ధర్మం కోసం మరణిస్తున్నాను, కానీ దేవతల వరంలా నాకొచ్చిన ఈ భార్యతో నేను సంతోషంగా వెళ్తున్నాను అని చెబుతాడు. ఆ రోజు రాత్రి ఆరావణ్ అలాగే మోహిని ఎంతో ఆనందంగా అయితే గడిపారు. ఆరావణ్ నవ్వుతూ మోహినితో మాట్లాడుతూ భవిష్యత్ యొక్క కలలనైతే కంటున్నాడు. కానీ మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు మాత్రం లోపల ఆవేదనతో నిశ్శబ్దంగా కన్నీళ్ళైతే కారుస్తున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఆరావణ్ యాగ వేదికపై అయితే నిలబడ్డాడు. నిలబడి ఇలా అన్నాడు, నా ప్రాణం ధర్మానికి, నా త్యాగం విజయానికి అని గట్టిగా అరిచాడు. అంతే, ఒక్కసారిగా తన ఖడ్గాన్నైతే తీసుకొని ఆరావణ్ తన చేతులతో తన తలను తానే కోసి యాగంలోని అగ్నికైతే సమర్పించుకుంటాడు. అతని యొక్క రక్తం నేలపై పొంగిపడింది. ఆకాశం ఒక్కసారిగా గర్జించింది. పాండవులు బాధతో గట్టిగా అయితే విలపించారు. ఆ క్షణంలో మోహిని రూపంలో ఉన్నటువంటి కృష్ణుడైతే నేలపై కుప్పకూలిపోయాడు. భర్తను కోల్పోయిన విధవరాలిగా కేకలు వేసి ఏడ్చాడు. ఆ రోదన అంతలా బాధతో నిండిపోయింది. యుద్ధ భూమంతా ఆ యొక్క శబ్దంతో అయితే కంపించిపోయింది. అందరూ స్తంభించి చూశారు. దేవతలందరూ కూడా కళ్ళల్లో అయితే నీళ్లు పెట్టుకున్నారు. ఆరావణ్ యొక్క ఆత్మ నేరుగా స్వర్గానికి చేరింది. కానీ అతని యొక్క త్యాగం పాండవుల యొక్క విజయానికి బాట వేసింది. త్యాగమే ధర్మం, ధర్మమే విజయానికి మార్గం. ఆరావణ్ ప్రాణాలు పోయినా అతని యొక్క పేరు మాత్రం యుగయుగాలుగా జీవిస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా తమిళనాడులోని కూతాండవరం పండుగలో ఈ వివాహం గుర్తుగా జరుపుకుంటారు. అక్కడ ప్రజలు ఆరావణ్ణి కుట్రం దేవుడుగా పూజిస్తారు. ఇది ఆరావణ్ యొక్క కథ. ఒక యోధుడు తన ప్రాణాన్నిచ్చాడు ధర్మం కోసం. ఒక దేవుడు తన మాయనిచ్చాడు స్నేహం కోసం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.